బస్సులెక్కి ప్రయాణాలు చేసే శక్తి లేనోళ్లకు ఫ్రీ బస్ అనేది ఒక అవకాశం, అంతేగాని మహిళలకు అధికారం కాదు, హక్కు అసలే కాదు. కానీ ఇక్కడ చూడండి ఎట్లా చేసిందా. ఇప్పుడు మీ ఇంటికాడ ఎట్లా దించొస్తాం మేము? మీ ఇంటికాడ ఎందుకు దించొస్తాం? ఇది బస్ స్టాప్ తల్లి, బస్ స్టాప్. మీ ఇంటికాడికి ఎట్లా వస్తాం మేము? మీ ఇంటికాడ ఎందుకు దించొస్తాం? ఎందుకు దించరావాలి? ఇక చెప్పుండ్రి సమాధానం ఎవరు చెప్తారు? ఎందుకు నన్ను మా ఇంటికాడ దించారో చెప్పుండ్రి, కారణం ఏందో చెప్పు అని ఉల్టా ఆర్టీసీ బస్సు వాళ్ళని సతాయించి సావ కొడుతున్నది. బస్సులున్నది ఎందుకు, మా ఇంటికాడ దించుండ్రి, అట్లా అయితేనే బస్సు దిగుతా, అప్పటిదాకా దిగానే ముచ్చటే లేదు. బస్సులో పోసే డీజిల్ను ఏమన్నా మీరు పోయిస్తున్నారా అని అంటుంటే నెత్తి బూరు వీక్కునేంత పిచ్చిలేసింది కావచ్చు పాపం ఆర్టీసీ అన్నకు. ఆమె ధమాక్లో ఏమన్నా చిరాకు వచ్చింది కావచ్చు అనుకునేటట్టు కూడా లేదు, మంచిగానే మాట్లాడుతున్నది. ఇంటికాడ దించరమ్మంటే అసలు నువ్వు దిగుతాలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బట్టలు చింపుకునేంత కోపం వచ్చినట్టు వాదిస్తున్నది. బస్సు దిగది, వాదన ఆపది, ఉల్టా వాళ్ళని పిచ్చోళ్ళు మీరని అంటున్నది. నెత్తి మీద సూతతో కొట్టినట్టు అవుతున్నది కావచ్చా అన్నకు. అరే ఇదే లాస్ట్ బస్ స్టాండ్, దిగమ్మా, ఇంకా రోడ్డు ఉన్నది కదా పోనీరా అంటున్నది. నిజంగా మంచిదా లేకుంటే మెంటల్ దా, మగ్గిట దావఖానాల నుంచి తప్పించుకొని వచ్చిందా అనే డౌట్ వచ్చేటట్టు చేసింది. చిలకలపల్లి, చిలకలు కూడా వనపర్తి. వనపర్తి పోవాలనా? వనపర్తి బస్సులు పోవు. ఏ బస్ ఎక్కవో ఏ బస్ ఎక్కిందో ఏడికి వచ్చిందో తెలియదు, కానీ ఇది పాత పాలమూరు జిల్లాలో జరిగినట్టే కొడుతున్నది. వనపర్తికి పోవాలన్నట, గంట సేపు గాయి వేసింది. అట్లా కాదమ్మా అని చెప్పిన ప్రతి ఒక్కరి మీదకి గద్ద తీరుగానే పడ్డది. ఆర్టీసోళ్ళు చాలా మంది వచ్చి చెప్పినా అరికీసింటలేదు. ఆఖరికి బతిలాడి బామాడి చిన్నగా బస్సు దించి వనపర్తి బస్సు ఎక్కిస్తారా అమ్మ అని అంటే ఇగోగి ఇట్లా దిగొచ్చింది. ఫ్రీ బస్ చూడుండ్రి ఆడోళ్ళని ఎట్లా తయారు చేస్తున్నదో, వాళ్ళే బస్సు కోనర్లు అయినట్టు ఇంటికాడ తీసుకుపోయి దించానే కాడికి వచ్చింది ఫ్రీ బస్ పథకము. మరి అంతే ఫ్రీ బస్ మజాక. ఏకదంతుడి నిమజ్జనం అంటే డీజే సప్పుళ్ళు, బ్యాండ్ మోతలు, ఊరేగింపులు, ఎగురుడు, దుంకుళ్ళు ఉంటాయి. అంతకంటే ముందు గణపయ్య చేతిలో పెట్టిన లడ్డు వేలం పాటలుంటాయి. నవరాత్రులు వక్రతుండ మహారాజు చేతులున్న లడ్డు దక్కించుకుంటే ఎక్కడలేని అదృష్టం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే పోటీ వాడి మరి లడ్డు కోసం లగాయించి పాట పాడతారు. అన్ని గణేష్ల వేలం ఒక ఎత్తు అయితే బాలాపూర్ గణపయ్య లడ్డు ఇంకో ఎత్తు అన్నట్టే ఉంటుంది. ఈసారి లడ్డు వేలం పాట వాడేటానికి విదేశాల నుంచి వచ్చిండ్రట భక్తులు. అందరు వాడంగా లింగాల దశరథ్ గౌడ అనే అన్న 35 లక్షలు అందరికన్నా ఎక్కువ వాడి లడ్డు దక్కించుకుండు. పోయినసారి కంటే ఈసారి 5 లక్షలు ఎక్కువ వాళ్ళకింది బాలాపూర్ లడ్డు. చూడుండ్రి లడ్డును సొంతం చేసుకున్నందుకు ఎంత సంబరపడుతున్నాడు. ఇక్కడ ఇట్లుంటే మాదాపూర్లున్న రిచ్ మ్యాన్ విల్లాస్లో పెట్టిన గణేష్ లడ్డు పట్నం చరిత్రలనే ఇంతకు ముందు ఎప్పుడు వలకనంత ధర వలికింది. అచ్చరాల 2,32,00,000కు వేలం పాటలు వాడిండ్రు. ఆ పైసలను వృద్ధాశ్రమాలకు, అనాథ ఆశ్రమాలకు విరాళం తిరిగిస్తారట. ఇటు మాదాపూర్ మైహోం భుజాలున్న గణేష్ లడ్డు కోసం చాలా మంది పోటీ పడ్డారట. నాకని ధర పెంచుకుంటా ఓవడితోని 51,07,777 రూపాయలకు ఇల్లందు గణేష్ సొంతం చేసుకుంటూ. ఇగో గిట్ల పట్నంలోనే కాదు పల్లె పల్లెన గణేష్ లడ్డుల వేలం పాటలు జరిగినాయి. లడ్డు దక్కించుకున్నలకు ఈ ఏడాది మొత్తం మంచి జరగాలని, వాళ్ళకే కాదు దునియా పబ్లిక్కు మంచి జరగాలని ఆ వినాయకుడిని మొక్కుకుందాం అందరం. బాయ్ బాయ్ గణపయ్య అని చెప్దాం.